హాయ్ ఫ్రెండ్స్. రానున్న ఏ ఎగ్జామ్‌లోనైనా ఎక్సర్‌సైజ్ గురించి ఒక క్వెషన్ రావడం జరుగుతుందండి తప్పకుండా. కావున భారతదేశం ఏ దేశాలతో ఎటువంటి ఎక్సర్‌సైజ్‌లు అదే విధంగా ఏ పేర్లతో చేయనుందో దాని గురించి తెలుసుకుందామండి ట్రిక్స్ ద్వారా. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి యుద్ధోభ్యాస్ అండి. ఫస్ట్ వన్ ఎక్సర్‌సైజ్ పేరు ఏం పేరండి? యుద్ధోభ్యాస్. ఏ దేశం అండి? అమెరికా మరియు భారత్. ఇక్కడ యుద్ధోభ్యాసలో మన ట్రిక్ వచ్చేసరికి చూడండి ఒకసారి. యుద్ధోభ్యాసలో ఏబీ ఉంది చూడండి. ఏబీ మనం క్యాపిటల్ లెటర్ తీసుకున్నాం. ఇక్కడ ఏ అంటే అమెరికా అండి. బి అంటే భారత్. ఏ అంటే అమెరికా, బి అంటే భారత్. ఇది ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలండి. రెండవ ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి మలబార్ అండి. అమెరికా మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి కూడా మలబారేనండి. మన ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మలబారే. మలబార్‌లో మనం ఏబీ క్యాపిటల్ లెటర్ తీసుకున్నాం చూడండి. ఏ అంటే అమెరికా, బి అంటే భారత్. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర భద్రత మరియు సహకారాన్ని పెంపొందించేటువంటి బహుళ పాక్షిక నావికా వ్యాయామం అండి. ఏంటంటే ఇక్కడ నావిక అంటే నావికి సంబంధించినటువంటిది. తర్వాత ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి వజ్ర ప్రహార్ అమెరికా మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి వజ్రాలు అమెరికా వాళ్ళు ఎక్కువ వాడతారండి. నిజమే కదండీ! చాలా ధనవంతులు. మీరు గూగుల్‌లో చూసినట్లయినా కూడా అమెరికా పేరు మాత్రమే కనబడుతుందండి చూడండి టాప్‌లో. వజ్రాలు ఉపయోగించే వారిలో. ఇక్కడ వజ్రాలు అంటే వజ్రప్రహార్ అండి. వజ్రాలు అంటే ఏంటంటే ఇక్కడ వజ్రప్రహార్. వజ్రాలు ఎవరు వాడతారండి? అమెరికా వాళ్ళు ఎక్కువ వాడతారు. అమెరికా అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఎక్సర్‌సైజ్. జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. అమెరికా వాళ్ళు వజ్రాలు ఎక్కువ వాడినట్లు. ఇది కూడా ఉగ్ర నిరోధక కార్యకలాపాలపై దృష్టి సారించి పరస్పర సహకారాన్ని పెంపొందించేటువంటి ప్రత్యేక దళాల వ్యాయామం అండి. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి వరుణ అండి. ఎక్సర్‌సైజ్ వరుణ. ఫ్రాన్స్ మరియు భారత్ అండి. ఇక్కడ మన ట్రిక్ ఒకసారి చూడండి ఒకసారి. ప్రాన్స్ అంటే తెలుసు కదండీ! ప్రాన్స్ అంటే రొయ్యలు. ప్రాన్స్ అంటే రొయ్యలు. ఇక్కడ ప్రాన్స్ లేదా రొయ్యలు పెంపకం పైన రొయ్యల పెంపకం పైన వరుణుడి యొక్క ప్రభావం ఉంటుందండి. ఎటువంటి ప్రభావం అయినా ఉండొచ్చండి. ప్రతికూల ప్రభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇక్కడ రొయ్యలు లేదా ప్రాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్ 2 సిమిలర్‌గా ఉన్నాయి గమనించండి. ఫ్రాన్స్. రొయ్యల పెంపకం పైన ఏముంటుందండి? వరుణుడి యొక్క ప్రభావం ఉంటుంది. వరుణుడు అంటే ఏంటంటే ఇక్కడ ఎక్సర్‌సైజ్ వరుణ. వరుణ అంటే తెలుసు కదండీ! వర్షం. జలాంతర్గామి నిరోధక యుద్ధం, విమాన నిరోధక మరియు ఉపరితల యుద్ధ కార్యకలాపాలను నొక్కి చెప్పేటువంటి నావికా వ్యాయామం అండి. వరుణ అంటేనే వర్షం. వర్షం అంటే ఏంటంటే ఇక్కడ మనకు నావిక. తర్వాత ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి శక్తి అండి. ఫ్రాన్స్ మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ ఒకసారి చూడండి చాలా ఈజీగా ఉంటుంది. రొయ్యలు అంటే ఫ్రాన్స్ తింటే శక్తి వస్తుందండి. నిజమే కదండీ! రొయ్యల్లో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి కదా! దానివల్ల మనకేంటండి మనకు శక్తి వస్తుంది. ఇక్కడ రొయ్యలు లేదా ఫ్రాన్స్. ఫ్రాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రాన్స్ దేశము. రొయ్యలు తింటే ఏమవుతుందండి? శక్తి వస్తుంది. శక్తి అంటే ఏంటండి? ఎక్సర్‌సైజ్ శక్తి. పట్టణ మరియు సెమీ అర్బన్ వాతావరణాల్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి సారించేటువంటి ఉమ్మడి వ్యాయామం. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి మలబార్ అండి. ఎక్సర్‌సైజ్ మలబార్. జపాన్ మరియు భారత్ అండి. ఇక్కడ ట్రిక్ ఒకసారి చూడండి చాలా ఈజీగా ఉంటుంది. జపాన్ వెళ్ళాలండి. వెళ్ళాలి. ఎటు? బార్‌కి వెళ్ళాలి. టైం అయిపోతే మూసేస్తారు కదండీ! జప్పన వెళ్ళాలి బార్‌కి. మూస్తారు లేకపోతే. ఇక్కడ ఇంతకుముందు కూడా అమెరికాకు తోటి కూడా వచ్చిందండి చూడండి. ఇక్కడ మలబార్ ఎక్సర్‌సైజ్ అనేటువంటిది అమెరికా తోటి వచ్చింది. అదే విధంగా జపాన్‌తో కూడా రావడం జరిగింది. అయితే 4 ఆప్షన్‌లు ఇస్తారు కదండీ! 4 ఆప్షన్‌లో అందులో అమెరికా ఉంటే అమెరికా పెట్టేయండి. లేదంటే జపాన్ ఉంటే జపాన్ పెట్టేయండి. ఆప్షన్‌లకి అనుగుణంగా మనం ఆన్సర్‌ని తీసుకోవాలండి. ఇక్కడ మలబార్ అంటే ఏంటో తెలుసు కదండీ! కేరళ తీర ప్రాంతం. ఇక్కడ ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత మరియు సహకారాన్ని పెంపొందించేందుకు బహుపాక్షిక నావికా విన్యాసం అండి. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి గార్డియన్ అండి. గార్డియన్. జపాన్ మరియు భారత్. గార్డియన్ ఎవరండి? జపాన్ మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ వచ్చి చూడండి ఒకసారి. ధర్మ జపం అండి. వినే ఉంటారు కదండీ! ధర్మ జపం. క్షమించాలి. ఇందాక ట్రిక్‌లో ఇక్కడ జప్పన అంటే జపాన్ అండి. జపాన్ అంటే ఏంటంటే ఇక్కడ జపాన్. జప్పన వెళ్ళాలి. ఎటండి? బార్‌కి. బార్ అంటే ఏంటండి? మలబార్. ఇక్కడ ధర్మ అంటే గార్డియన్ అండి. ధర్మ అంటే ఏంటంటే ఇక్కడ గార్డియన్. ధర్మ జపం. జపం అంటే ఏంటంటే ఇక్కడ జపాన్. 2 కూడా సిమిలర్‌గా ఉన్నాయి గమనించండి. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి సారించి పరస్పర అవగాహనను పెంపొందించే పదాతి దళ శిక్షణా వ్యాయామం. పదాతి దళం అంటే నేల మీద నడుస్తూ చేస్తారండి. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. హ్యాండ్ ఇన్ హ్యాండ్. చేతిలో చెయ్యి. ఎవరెవరండి? చైనా మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ ఒకసారి చూడండి సరే. చైనా. ట్రిక్ వచ్చేసరికి ఏంటండి? చైనానే. ఇక్కడ చైనా అంటే చెయ్యి అంటే చెయ్యి. చెయ్యి అంటే ఏంటంటే ఇక్కడ హ్యాండ్. హ్యాండ్ అంటే ఏంటంటే ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్. చైనాలో చెయ్యుంది చూడండి. చైనాలో చెయ్యుంది. తిరుగుబాటు నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మెరుగుపరచడం లక్ష్యంగా పదాతి దళ స్థాయి వ్యాయామం అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్‌సైజ్ మిత్రశక్తి. ఎక్సర్‌సైజ్ ఏంటంటే ఇక్కడ మిత్రశక్తి. శక్తి వేరు, మిత్రశక్తి వేరండి. ఇక్కడ మనం మిత్రాన్ని తీసుకోవాలి ఎక్కువ శాతం. ఇక్కడ ఎవరెవరండి? శ్రీలంక మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ ఒకసారి చూడండి ఒకసారి. లంక మిత్ర విభీషణ అండి. లంకలో మిత్రుడు ఎవరండి మనకు? విభీషణుడే కదా! రాముల వారికి సాయం ఎవరు చేశారండి? విభీషణుడు కదా! ఇక్కడ లంక మిత్ర విభీషణ. ఇక్కడ లంక మిత్ర అంటే మిత్ర తీసుకోండి చూడండి. లంక మిత్రలో మిత్ర తీసుకోండి. మిత్ర అంటే ఏంటంటే ఇక్కడ మిత్రశక్తి. లంక అంటే ఏంటంటే ఇక్కడ శ్రీలంక. ఇక్కడ విభీషణ అనేది మనం సపోర్టివ్‌గా తీసుకున్నామండి. లంక మిత్ర విభీషణ. జస్ట్ ఒకసారి అనుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసరికి నోమాడిక్ ఎలిఫెంట్ అండి. నోమాడిక్ ఎలిఫెంట్. ఏ దేశాలండి? మంగోలియా మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ ఒకసారి చూడండి. మంగళవారం నోము అండి. మంగళవారం నోము. చాలా వినే ఉంటారు కదండీ! మంగళవారం నోము ఉంది అని చెప్పేసి. ఇక్కడ మంగళవారం అంటే మంగోలియా అండి. 2 సిమిలర్‌గా ఉన్నాయి చూడండి ఒకసారి. మంగళవారం, మంగోలియా 2 సిమిలర్‌గా. మంగళవారం ఏముందండి? నోము ఉంది. నోము అంటే ఏంటంటే ఇక్కడ నోమాడిక్ ఎలిఫెంట్. నోము అంటే ఏంటంటే ఇక్కడ నోమాడిక్ ఎలిఫెంట్. మంగళవారం నోము గుర్తుంచుకోండి. పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధకము మరియు ఉగ్రవాద నిరోధకము కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్‌సైజ్ గరుడ శక్తి అండి. ఎక్సర్‌సైజ్ గరుడ శక్తి. ఇక్కడ గరుడ అనేది మెయిన్ అండి మనకు. శక్తి కూడా సెపరేట్ ఉంటది కదా! ఇక్కడ మనం గరుడ తీసుకోవాలి.
గరుడ శక్తి ఎవరండి? ఇండోనేషియా మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి ఇది ఒక ఫ్యాక్ట్ ట్రిక్ అండి. ఇండోనేషియా జాతీయ పక్షి గరుడ అండి. ఇండోనేషియా జాతీయ పక్షి ఏంటంటే ఇక్కడ గరుడ. చాలా వరకు టెంపుల్స్ కూడా ఉంటాయండి విష్ణు భగవానియి. పర్వత ప్రాంతాల్లో తిరుగుబాటు నిరోధకం మరియు ఉగ్రవాద నిరోధకం కార్యకలాపాలపై దృష్టి సారిస్తుందండి. ఇక్కడ ఇండోనేషియా జాతీయ పక్షి గరుడ. ఇక్కడ గరుడ అంటే ఏంటంటే ఇక్కడ గరుడ శక్తి. ఇండోనేషియా జాతీయ పక్షి అండి ఇది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోలో ఇక్కడ గరుడ చూడండి చూసారా గరుడ? చాలా సంఖ్యలో కూడా ఉంటాయండి గరుడ విగ్రహాలు. ఇండోనేషియాలో చాలా పెద్ద భారీ సంఖ్యలో ఉంటాయి. భారీ ఆకారంలో కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇంద్ర అండి. ఎక్సర్సైజ్ ఇంద్ర. ఇండియా మరియు రష్యా అండి. ఎవరెవరండి? ఇండియా మరియు రష్యా. ఏంటి ఇంద్ర? ఇక్కడ మన ట్రిక్ చూడండి ఒకసారి ఇందులోనే ఉంటుంది. ట్రిక్ ఇంద్రాలో ఐఎన్డి అంటే ఇండియా. ఐఎన్డి అంటే ఇక్కడ ఇండియా. ఆర్ఏ అంటే ఏంటంటే ఇక్కడ రష్యా. ఆర్ఏ అంటే ఏంటంటే ఇక్కడ రష్యా. ఆర్ఏ రష్యా. ఇది కూడా ఉగ్రవాద నిరోధకం పైనండి. అదేవిధంగా శాంతి పరిరక్షక కార్యక్రమాలపై దృష్టి సారించి సైన్యాలు మరియు వైమానిక దళాలు పాల్గొనేటువంటి ఉమ్మడి సైనిక వ్యాయామం. వైమానిక దళాలు పాల్గొన్నాయండి. చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ డస్లిక్ అండి. ఎక్సర్సైజ్ ఏంటంటే ఇక్కడ డస్లిక్. ఎవరెవరండి? ఉజ్బెకిస్తాన్ మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి ఒకసారి చూడండి. డస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ చెత్త. చెత్త అంటాం కదండి. బూజుని కూడా మనం చెత్త అంటాం కదండి. ఇక్కడ డస్ట్ అంటే బూజు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డస్ట్ అంటే బూజు. బూజు అంటే ఏంటంటే ఇక్కడ ఉజ్బెకిస్తాన్. బూజు ఉజ్జు. బూజు ఉజ్జు రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి. బూజు అంటే ఏంటంటే ఇక్కడ డస్ట్. డస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ డస్ట్లిక్ అనేటువంటి సైనిక విన్యాసం. బూజు అంటే ఏంటంటే ఇక్కడ ఉజ్బెకిస్తాన్. రెండు కూడా సిమిలర్ ఉంటాయి చూడండి. బూజు ఉజ్జు. సైజ్ డెసర్ట్ సైక్లోన్. ఏ దేశాలండి? యుఏఈ మరియు భారత్. యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే చూడండి ఒకసారి. డెసర్ట్ అంటేనే మనకి ఏం గుర్తొస్తుందండి? యుఏఈ దేశాలు గుర్తొస్తాయి. అవును కదండి. డెసర్ట్ అంటేనే ఆ దేశాలు కదండి గుర్తొచ్చాయి. అక్కడ మొత్తం ఏముంటుందండి? ఇసుకలే ఉంటుంది. అంతే కదా. జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ యూఏఈలో డెసర్ట్ని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ డెసర్ట్ అంటే ఏంటంటే ఇక్కడ డెసర్ట్ సైక్లోన్. డెసర్ట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కువ శాతం యూఏఈ దేశాలలో ఉంటుంది. ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. శుష్క ప్రాంతాలలో ఎడారి యుద్ధ వ్యూహాలు మరియు కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించేటువంటి ఉమ్మడి వ్యాయామం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సదా తన్సీక్. సదాస్ తన్సీక్ ఎక్కడండి? సౌదీ అరేబియా మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ చూడండి చాలా ఈజీగా. సదా సౌదీ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి. సదా సౌదీ. ఎస్ఏడి సదా సౌదీ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి. ఎస్ఏడి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ తరంగ శక్తి అండి. ఎక్సర్సైజ్ తరంగ శక్తి. ఏ దేశాలండి? ఆస్ట్రేలియా మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ చూడండి ఒకసారి. మన ట్రిక్ కూడా తరంగ శక్తి అనండి. మన ట్రిక్ కూడా తరంగ శక్తి. ఎందుకంటే ఇక్కడ మన ట్రిక్లో టీఏఆర్ ఉంది చూడండి ఒకసారి. టీఏఆర్ ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా చూడండి గమనించండి. టీఏఆర్ ఉంది. 3 లెటర్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయి చూడండి. 3 లెటర్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయి. 150కి పైగా విమానాలు పాల్గొనేటువంటి ద్వైవార్షిక బహుళ జాతి వైమానిక పోరాట విన్యాసాలను భారత వైమానిక దళం నిర్వహిస్తుంది. ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలు పాల్గొంటాయండి. కానీ ఆస్ట్రేలియా మెయిన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ కంజర్. ఏ దేశాలండి? కిర్గిస్తాన్ మరియు భారత్. ఇక్కడ ట్రిక్ చూడండి ఒకసారి. కంజర్ కిర్గిజ్ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి. కా ఉంది, జా ఉంది, రా ఉంది. చాలా సిమిలర్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ అల్ నఘా. ఏ దేశాలండి? ఒమన్ మరియు భారత్. ఇక్కడ మన ట్రిక్ చూడండి ఒకసారి చాలా ఈజీ. ఓం నమః. ఇక్కడ ఓం అంటే ఒమన్ అండి. ఓమన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒమన్ దేశం. నమ అంటే ఏంటంటే ఇక్కడ నగ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి. నగ. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ సింబెక్స్. ఏ దేశాలండి? సింగపూర్ మరియు ఇండియా. ఇందులో ఉంది చూడండి ఒకసారి. సింబెక్స్లో ఎస్ఐ అంటే ఏంటంటే ఇక్కడ ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.